హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే నేను ఒక అనాలిసిస్ వీడియో అనేది పోస్ట్ చేశాను. నిన్న కూడా మార్కెట్లో అనాలిసిస్ వీడియో పోస్ట్ చేశాను, కానీ వీడియో అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేయలేదు, ఎందుకంటే నాకు కొద్దిగా బయట ఉండడం వల్ల కుదరలేదు. నిన్న ఏం జరిగింది, నిన్న మనం చెప్పింది జరిగిందా లేదా అన్నది వీడియోలో నేను ఏం చెప్పాను, మార్కెట్ అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాను అని ఒకసారి చూడండి. ఎగ్జాక్ట్గా నేను మీకు ఏం చెప్పాను, మార్కెట్ ఎక్కడ సపోర్ట్ చేస్తాడు, లేదంటే సస్టైన్ అయ్యి మనకి ఈ మన 23,312 దగ్గరకు వస్తుందని చెప్పానండి. ఇక్కడికి కరెక్ట్గా వీక్లీ టార్గెట్ కరెక్ట్గా అక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ కాసేపు సస్టైన్ అయ్యి మళ్ళీ వన్స్ మనకి ఇక్కడ టార్గెట్ అనేది టచ్ చేసింది. ఈ టార్గెట్ అనేది నేను వీడియోలో చెప్పాల, కానీ మా ఇండికేటర్ తీసుకున్న వాళ్ళకి ఈ టార్గెట్ తెలుస్తుంది. వన్స్ ఇక్కడ బ్రేక్ అయిందంటే ఈ టార్గెట్కి వస్తుంది అని అర్థం. మార్కెట్ ఎంతసేపు కన్సల్టేషన్లో ఉంది, కానీ ఈ ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ మంచి మూవ్ వచ్చింది. ఓకేనండి, కరెక్ట్గా మనకు తెలుస్తుంది. ఈ ప్రైస్ బ్రేక్ అయితే క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇది. ఈ మధ్యలో 312 ఉంది, అది కూడా కరెక్ట్గా రెస్పెక్ట్ చేసి సస్టైన్ అనేది వీక్లీ టార్గెట్. ఓకేనండి, ఎక్కడి నుంచి ఎందుకు బౌన్స్ అయింది అన్నది కూడా మనకి ఇక్కడ ఒక బయింగ్ జోన్ అని ఉంటుంది, అది అడ్వాన్స్డ్ సబ్జెక్టు. అది కూడా నేను నా సబ్జెక్ట్ తీసుకున్న వరకు ఫ్యూచర్లో కొద్దిగా దీని మీద ప్రాక్టీస్ అయిన తర్వాత అది కూడా నేను నేర్పిస్తాను. పోతే ఇవాళ మార్కెట్ కోసం ఎవరైనా మార్కెట్ జరుగుతున్నప్పుడు ట్రేడ్ వస్తే తీసుకుంటారు. ఎక్కడ ట్రేడ్ వస్తుంది, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి అని వాళ్ళు ట్రేడ్ మార్కెట్ చూస్తా, క్యాండిల్స్ చూస్తా, ప్రైజ్ యాక్షన్లు చూస్తా ఇలా ట్రేడింగ్ చేస్తారు. ఇప్పుడు వరకు ఎవరైనా చేసి ఏం చేస్తారంటే నష్టపోతారు. కానీ మనది అలా ఉండదు. అసలు క్లియర్గా మార్కెట్లో ఏం జరగబోతుందో ఆ రోజని మనకి పొద్దున్నే ఒక క్లారిటీ వస్తుంది. ఎంత క్లారిటీ అంటే నేను చెప్పాను కదండి, మన క్రూషియల్ పాయింట్ ఇక్కడ ఉందండి, క్రూషియల్ పాయింట్ దాకా వెళ్తుంది అని చెప్పాను. వెళ్ళింది. ఎక్కడి నుంచి వెళ్ళింది, మార్కెట్లో వెంటనే ఎటువంటి ట్రేడ్స్ ప్లాన్ చేయొద్దని చెప్పా. కరెక్ట్గా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి అన్న. వెయిట్ చేస్తే మనకి ఇదిగోండి, ఇది మన ఈ గ్రీన్ లైన్ అనేది మన బయింగ్ జోన్. ఓకేనండి, ఈ బయింగ్ జోన్ దగ్గరికి వచ్చి మార్కెట్ రివర్స్ అవుతుంటే మీరు అప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసుకుంటే బయింగ్ జోన్ కదా. స్టార్టింగ్ క్యాండిల్స్ మీరు టెంప్ట్ అవ్వకూడదు, మార్కెట్లో వెంటనే ట్రేడ్ చేయకండి అని ఆగా. ఏదైనా సపోర్ట్ కోసం వెయిట్ చేయండి అన్న, ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. చూడండి, కరెక్ట్గా మన బయింగ్ జోన్ దగ్గరికి వచ్చి రివర్స్ అయింది. బిఎం మన ఎంట్రీ ఎక్కడి వరకు టార్గెట్, ఈ ఫస్ట్ టార్గెట్ ఇది. ఈ ప్రైస్ చెప్పాను నేను, ఎంత చెప్పాను చూడండి, 23,285.20. అది బ్రేక్ అయితే మన క్రూషియల్ పాయింట్ చెప్పాయి 23,347 అని. అక్కడి నుంచి మార్కెట్ పైకి బ్రేక్ అయిపోతే మార్కెట్ ట్రెండ్. వన్స్ అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి 23,285 లోపల క్లోజ్ అయితే మీరు వెంటనే పిఈ ట్రేడ్ పెట్టుకోండి అని చెప్పా. ఎప్పుడండి, మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు. కానీ ఏం జరిగింది చూడండి, ఇక్కడ రిజెక్ట్ అయింది, ఈ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడ మనకి ఇండికేటర్లో సెల్ సిగ్నల్ ఇచ్చింది. ఇది నేను ఎప్పుడు చెప్పానండి, ఇక్కడ ఉండగా చెప్పాను, మార్కెట్ ఓపెన్ అయినప్పుడు చెప్పా. అదే జరిగిందండి. పిఈ సైడ్ మంచి ర్యాలీ. నేను టార్గెట్ ఎక్కడ దాకా ఇచ్చా, ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. మా ఇండికేటర్ తీసుకున్న వాళ్ళకి క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ రిజెక్ట్ అయితే ఎక్కడికి వస్తుందో తెలుస్తుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ టార్గెట్ ఇది. నేను డైరెక్ట్ ఈ టార్గెట్ చెప్పా. మార్కెట్ చూడండి, మంచి ట్రేడ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చింది. నెక్స్ట్ పుల్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ కిందకి, మళ్ళీ సెకండ్ ఎంట్రీ పిఈ సైడ్ చూడండి, మధ్యాహ్నం ర్యాలీ. ఇలా ప్రతి ట్రేడ్ కూడా మీరు ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. మీరు ఇందులో ఇంకా మీరు మంచి ప్రాక్టీస్ చేసుకుంటే మన బయింగ్ జోన్ గురించి కూడా ఈ చిన్న మూవ్ కూడా మీరు తీసుకోగలరు. ఓకేనండి, ఈ బయింగ్ జోన్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది, ఇది కూడా మీరు క్యాప్చర్ చేసుకోగలరు. ఏమండి, ఇక్కడి నుంచి మళ్ళీ సెల్ ఇచ్చింది మనకి. ఆల్రెడీ ఇక్కడ టార్గెట్ లో టార్గెట్ అని చెప్పాను, మ్యాక్సిమం అక్కడ దాకా రావడానికి ట్రై చేసింది. ఇక్కడ ఒక బయింగ్ జోన్ ఉంది. మళ్ళీ ఈ జోన్స్ గురించి ఆ జోన్ ఎలా డ్రా చేసుకోవాలి ఏంటి, దానికోసం నేను ఒక ఇండికేటర్ డిజైన్ చేశాను. అది కూడా నేను ఇస్తాను మన వాళ్ళకి. నా దగ్గర ఈ సబ్జెక్ట్ నేర్చుకునే వాళ్ళకి, ప్రతి ఒక్కరు ఎవరైతే నా దగ్గర సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో
వారందరూ ప్రతి ఒక్కరూ నాకు గుర్తే. ప్రతి ఒక్కరిని అందరినీ ఫాలో చేస్తా. ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ నేర్పిస్తా. వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా ట్రేడ్ చేసుకుంటేలా ట్రైన్ అవుతారు. ఎందుకంటే మన ఇండికేటర్ అనేది ఇండికేటర్ కాదండి, సబ్జెక్ట్నే నేను ఇండికేటర్లా డిజైన్ చేశాను క్లియర్గా అర్థం అవ్వడానికి. ఇప్పుడు మార్కెట్లో ఇక్కడ ట్రేడ్ వస్తుంది, ఇప్పుడు మీకు కరెక్ట్గా నేను చెప్పినట్టే జరిగింది. మీ కళ్ళ ముందు ఇక్కడ ఈ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది, మీకు సెల్ సిగ్నల్ వచ్చింది. అంటే మీరు కళ్ళు మూసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, మీరు ఈ ప్రాఫిట్లో ఉంటారు. మీరు పెట్టిన దానికి ఇంచుమించు మీరు పెట్టిన క్యాపిటల్ ఎన్ని పాయింట్లు మూవ్ అయిందో చూసుకోండి. 1:2లు 1:1లు ఇవన్నీ మనకు అనవసరం. అసలు మనం టార్గెట్ టు టార్గెట్ రీచ్ అవుతే మనం మామూలుగా ఉండదు. మార్కెట్ ఇదేంటిది, మన సెల్ జోన్, దీని కింద క్యాండిల్ క్లోజ్ అయితే మంచి మూవ్ అవుతుంది. కింద రిజెక్ట్ అయితే మీరు ఫస్ట్ రేట్ ఇక్కడే ఎగ్జిట్ అవుతారు. వన్స్ మళ్ళీ ఈ క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయింది, మీరు ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ మరి సిఈ సైడ్, ఈ సిఈ జోన్ ఇదేమో పిఈ జోన్, ఇదేమో సిఈ జోన్. కానీ మనకి క్రూషియల్ పాయింట్ కింద ఉంది కాబట్టి మనం పిఈ సైడ్ ఆపర్చునిటీ కోసం సిఈ సైడ్ ఈ మూవ్లో క్యాప్చర్ చేసాం, పిఈ సైడ్ ఈ మూవ్ క్యాప్చర్ చేసాం, మళ్ళీ ఇక్కడి నుంచి మంచి మూవ్ క్యాప్చర్. ఇలాగా మనకి చూడండి 1, 2, 3 ట్రేడ్లు నెంబర్ 1 ట్రేడ్స్. ఈ 4వ ట్రేడ్ బైయింగ్ జోన్ కాడి నుంచి ఇది కూడా చిన్న మూవ్ అనమాట. ఇదేంటంటే బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు దీన్ని కూడా తీసుకోగలరు. ఇది కొద్దిగా ప్రతిదీ ఇంత క్లియర్గా మీకు ఇదంటే సబ్జెక్ట్ని మార్కెట్ యొక్క ప్రైజ్ యాక్షను, ఈ క్యాండిల్స్, ఈ ప్యాటర్న్స్, ఇవన్నీ రకరకాల కాన్సెప్ట్లు కన్ఫ్యూజ్గా ఉంటాయి మీకు. ఇవన్నీ తీసేసి ఓన్లీ ప్రైజ్, మార్కెట్లో ఏం జరగబోతుందో అది మీ కళ్ళ ముందు కనబడితే మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోగలరు. ఓకేనండి. చూడండి, నిన్నటి రోజు కరెక్ట్గా మార్కెట్ సస్టైన్ ఎప్పుడైతే ఈ ప్రైస్ కింద బ్రేక్ అయిందో ఇక్కడ సెల్ ఇచ్చింది, మనకు ముందే సెల్ ఇచ్చింది. మీకు చూడండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కొద్దిగా రివర్స్ వెళ్ళింది, మార్కెట్ పడింది ఎక్కడ దాకా. తర్వాత ఇదంతా కన్సల్టేషన్ మార్కెట్. తర్వాత మార్కెట్లో ప్రెజర్ మళ్ళీ ఇక్కడ సెల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ సైడ్ వేస్ మార్కెట్లో ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకుంటారు. దానికోసం మీకు చూపిస్తా, చూడండి. కనబడిందండి మార్కెట్ ఎక్కడ వరకు అయితే చూడండి, ఈ క్యాండిల్ వరకు మనకి పవర్ ఉంది, పిఈ సైడ్ ఆ క్యాండిల్ వరకు మూవ్ అయింది. తర్వాత ఇవన్నీ డమ్మీ క్యాండిల్స్ కనబడుతున్నాయండి. తర్వాత ఇవన్నీ డమ్మీ క్యాండిల్స్. తర్వాత మనకి పవర్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఈ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందని మీరు వెయిట్ చేస్తారో, ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత ఇగో దాని రిజల్ట్ నెక్స్ట్ టార్గెట్. ఇక్కడ టార్గెట్ ఉంది, వీక్లీ టార్గెట్. ఆ వీక్లీ టార్గెట్ మీకు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మినీ టార్గెట్ కనబడుతుంది. ఈ టార్గెట్ని మీరు తీసుకోవచ్చు ఎగ్జాక్ట్గా నెక్స్ట్ టార్గెట్ ఏంటన్నది. ఓకేనండి. ఇదిగోండి, ఇది బై పవర్ కనబడిందండి. బై పవర్లో మనకి బైయింగ్ జోన్ దగ్గర నుంచి సపోర్ట్ చేసిన రివర్స్ అయినప్పుడు మన ఎంట్రీ టార్గెట్ క్రూషియల్ పాయింట్ అయిపోయింది. క్రూషియల్ పాయింట్ పైన అయితే బ్రేక్ అయితే మనకి సిఈ ట్రేడ్ అనుకున్నాం. వన్స్ ఎప్పుడైతే మళ్ళీ 23,285 లోపల బ్రేక్ అయితే మీకు పిఈ అని పొద్దునే చెప్పా. నేను చెప్పే కానీ మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా నా ఇండికేటర్లో కూడా మీకు సెల్ సిగ్నల్ ఇస్తుంది. అంటే మీకు ఒక మెంటర్ మీ పక్క నుండి మిమ్మల్ని గైడ్ చేస్తూ మీ ట్రేడ్లో మిమ్మల్ని నడిపిస్తున్నట్టు. ఓకేనండి. ఇక్కడ పెట్టుకుంటే మీకు నో లాస్, ఇక్కడ పెట్టుకుంటే నో లాస్. మీరు ఎంట్రీ ఇక్కడ బై దగ్గర కాదు, ఈ బయింగ్ జోన్ కనబడుతుంది కదా, ఈ బయింగ్ జోన్. ఓకేనండి. మనకి ప్రైస్ దగ్గర ఇంపార్టెంట్. ఇది చూడండి, బై సిగ్నల్ ఎక్కడ ఇచ్చింది, ఈ ప్రైస్కి మధ్యలో ఇచ్చింది. అంటే మీకు ఏమవుద్ది, మార్కెట్ వస్తే ఈ ప్రైస్ దగ్గర పైన ఇలా క్యాండిల్ క్లోజ్ అవ్వగానే తీసుకుంటే మీ ఎంట్రీ లోలో ఉన్నట్టు, మీ స్టాప్ లాస్ ఈ ప్రైస్ కిందే. ఇప్పుడు ఈ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది, ఈ ప్రైస్ పైన మీ స్టాప్ లాస్. వన్స్ క్యాండిల్ మళ్ళీ ఈ పైన క్లోజ్ అయితే మీరు ఎగ్జిట్ అవుతారు. కానీ మార్కెట్ మన ట్రేడ్ కంపల్సరీ వెళ్దాం, ఎందుకంటే కింద టార్గెట్కి రావాల్సిందే. ఇదిగోండి, ఎగ్జాక్ట్గా ఎక్కడే సపోర్ట్ చేసింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, ఇక్కడ బయింగ్ జోన్ ఉంది, అక్కడ వరకు వస్తుంది. ఇలా మార్కెట్లో మార్కెట్ చూస్తా అక్కడ ట్రేడ్ వచ్చిందో లేదో చూసుకొని చేయడం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనది అలా కాదు. మార్కెట్లో ఏం జరగబోతుంది, ఏ ప్రైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్కి వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, రిటర్న్ అయితే మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి అని ఒక స్ట్రక్చర్, ఒక బ్లూ ప్రింట్, మార్కెట్ యొక్క బ్లూ ప్రింట్ పట్టుకోవాలి. అది ఎక్కడ ఉంటుంది ఆ బ్లూ ప్రింట్ అంటే మీ మైండ్లో. మన ఇండికేటర్ని ప్రాక్టీస్ చేస్తే మీరు మార్కెట్ని ప్రిడిక్షన్ చేసే విధానమే మారిపోద్ది. మీరు మార్కెట్ని చూసే విధానం 100% మారిపోద్ది.
మనం చేసే ప్రతి ట్రేడ్ ప్రాఫిటబుల్గా ఉంటారు. మనం ఎంట్రీ తీసుకుంటే మన సైడే మార్కెట్ మూవ్ అవ్వాలి. అలాంటి ఎంట్రీసే మనకు వస్తాయి. కరెక్ట్గా 4 ఎంట్రీస్, మంచి ఎంట్రీస్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. మార్కెట్లో ఏం జరుగుతుంది నేను పొద్దునే చెప్పిందే జరిగిందా లేదా, నిన్న జరిగిందా లేదా, అలా నా వీడియోస్ చూడండి. కంటెంట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, నేర్పించడానికి నేను రెడీ. ఓకేనండి. క్లియర్గా మార్కెట్లో ఏం జరగబోతుందని ఒక బ్లూ ప్రింట్ అనేది మీ మైండ్లో మార్నింగ్ అలా మార్కెట్ మన ఇండికేటర్ ఫ్లాట్ అవ్వగానే చూడగానే మీకు అర్థమైపోద్ది. ఓకేనండి. క్లియర్గా ఎగ్జాక్ట్ ట్రేడ్స్ అనమాట అలా ఉంటాయి. అది ఆప్షన్లోనైనా ఇండెక్స్లోనైనా. అసలు నేను నిన్న గ్యాప్ అప్ అవుద్ది, మన గ్యాప్ డౌన్ అవుద్ది, అది కూడా మనకి క్లియర్గా మార్కెట్ పీక్లో ఉంది, ఇంకా అక్కడి నుంచి వెళ్ళదు, రివర్స్ అవుద్ది, కరెక్ట్గా లోలో ఉంది, ఇక్కడ మనం బయింగ్ చేసుకోవచ్చు, ఇక్కడి నుంచి కిందకి రాదు అని క్లియర్గా మీకు అర్థమైపోద్ది నా సబ్జెక్ట్లో. ఏమండి దీనికోసం నేను వారాల తరబడి, నెలల తరబడి నేను క్లాసులు ఏమి ఉండవు. ఇండికేటర్ తీసుకున్న తర్వాత ఇండికేటర్ యొక్క ఆ లైన్స్ యొక్క ఇంపార్టెంట్, దాంట్లో క్లియర్గా మీకు ప్రతిది, అంటే మీరు ఇండికేటర్ చూడడం వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. మీరు క్లాస్ చెప్తారా, దాన్ని నేర్పిస్తారా, మళ్ళీ తర్వాత మీరు నాకు కాల్స్ అయ్యి టిప్స్ ఇస్తారా కొన్ని రోజులు అని అడుగుతారు. కానీ వన్స్ మీరు ఇండికేటర్ చూసిన తర్వాత నన్ను అడగరు, ఎందుకంటే అంత ఈజీగా మన ఇండికేటర్ డిజైన్ చేయడం జరిగింది. సబ్జెక్ట్ని కొత్త వాళ్ళకి కూడా వాళ్ళ కళ్ళ ముందు అర్థం అవడానికి కరెక్ట్గా ఎంట్రీ, ఒక 25-30 సంవత్సరాల ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండి ఉన్న వ్యక్తి మీ పక్కన కూర్చొని మిమ్మల్ని గైడ్ చేస్తున్నట్టే నా ఇండికేటర్ గైడ్ చేస్తుంది. ఈ సబ్జెక్ట్ చెప్పినట్టు మీరు ఫాలో అయ్యి నేర్చుకోగలిగితే మీరు 100% ప్రాఫిట్లో ఉంటారు. మార్కెట్లో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోతే అని చెప్తారు, కానీ ఎగ్జాక్ట్గా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఎవరు చెప్పరు. నేను కాదు, మీరు చెప్తారు. ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరే చెప్తారు. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మీకేం నెలల తరబడి, సంవత్సరాల తరబడి అవసరం లేదు. మినిమం అంటే బయట సంవత్సరం అంటారు, మనకి మినిమం అంటే నెల కూడా మీ ప్రాక్టీస్ ఏం ఉండదు. నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, ఆ ప్రైజెస్ని ఎలా రెస్పెక్ట్ చేసింది, ఆ బయింగ్ జోన్ ఏంటి, సెల్లింగ్ జోన్ ఏంటి, మినీ టార్గెట్లు ఏంటి అని ఆ ప్రైజెస్కి ఆ ప్రతి లైన్కి ఒక కలరు, ప్రతి చోట బై సిగ్నల్, మీకు దీంతో పాటు మార్కెట్తో పాటు ట్రెండ్ చేంజ్ అవుతుంది అని. మార్కెట్ చూడండి ఎన్నిసార్లు ట్రెండ్ చేంజ్ అయింది. ఒకసారి ఫస్ట్ సిఈ ట్రెండ్లో ఉంది, పీఈకి చేంజ్ అయింది, పుల్ బ్యాక్ వెళ్ళింది, మళ్ళీ సిఈకి చేంజ్ అయింది, మళ్ళీ పీఈకి చేంజ్ అయింది. ఇది మార్కెట్ స్ట్రక్చర్ కనబడిందంటే ప్రైజ్ యాక్షన్. ఇవన్నీ ఇన్క్లూడింగ్ ఇందులోనే. మిమ్మల్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా సబ్జెక్ట్ని సులభతరం చేసి, ఒక సబ్జెక్ట్ని ఒక ఇండికేటర్లా డిజైన్ చేసి, ఆ ఇండికేటర్ని డెవలప్ చేసుకుని ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఏమండి ఈ ప్రైస్ బ్రేక్ అవ్వగానే కొనుక్కోండి, ఈ సైడ్ మీరు ఎంటర్ అయిపోండి, పైకి వెళ్ళి కిందకు వచ్చినప్పుడు పైన మన క్రూషియల్ పాయింట్ టచ్ చేసి కిందకు వచ్చినప్పుడు ఇది రెడ్లోకి మారింది, ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, కన్ఫర్మేషన్, మీరు పిఈ ఎంట్రీ రిజల్ట్. ఓకేనండి. ఈ పుల్ బ్యాక్, ఎక్కడ కూడా పుల్ బ్యాక్లో కూడా మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే ఈ పుల్ బ్యాక్లో కూడా సిఈ క్యాప్చర్ చేయొచ్చు, మళ్ళీ నెక్స్ట్ పిఈ క్యాప్చర్ చేయొచ్చు. ఓకేనండి. మీ లాస్ అనేది మ్యాక్సిమం మినిమైజ్ అయిపోద్ది, చాలా తగ్గిపోద్ది, లాసులు అనేది ఉండదు. ఏమన్నా లాసులు వచ్చినా ఓన్లీ మీ ఎమోషన్స్ బేస్ చేసుకునే వస్తాయి తప్పితే మన సిస్టము, మన సబ్జెక్టు తప్పు అనేది 100% చెప్పదు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ బ్లూ ప్రింట్ ఏం చెప్పాను, మార్కెట్ పైకి వెళ్తుంది క్రూషియల్ పాయింట్ దాకా, అక్కడి నుంచి కిందకు వస్తే పిఈ ప్లాన్ చేసుకోండి, పిఈ టార్గెట్లు. అదే జరిగింది మార్కెట్లో, నిన్న చెప్పాను, అదే జరిగింది. ఈ బ్లూ ప్రింట్ అనేది మీకు నా సబ్జెక్టు, నా ఇండికేటర్ చూడగానే మీకే అర్థమైపోద్ది. సబ్జెక్ట్ నేర్చుకోండి, మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి మంచి సబ్జెక్టు, కరెక్ట్ అయిన సబ్జెక్టు. బయట పరిస్థితులు బాగలేదు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఏది ఎలాగున్నా మనకి న్యూస్తో సంబంధం లేదు, ఏమీ లేదు. మన సిస్టమ్ మనకి ఏం చెప్తుందో దాన్ని ఫాలో అయితే మనం ప్రాఫిటబుల్గా ఉంటాం. బయట డబ్బులు సంపాదించడం అనేది చాలా కష్టం. ఎవడి చేతి కిందో పని చేస్తే కానీ, నెలంతా చాకరీ చేస్తే కానీ జీతం రాదు. కానీ మీరు హార్డ్ వర్క్,
డైలీ ఒక 2-3 గంటలు సిస్టమ్ ముందు కూర్చొని దీని మీద ప్రాక్టీస్ హార్డ్ వర్క్ చేస్తే ఎవరి దగ్గర చేయి చాపకుండా మీ అంతట మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. వన్స్ మీకు వచ్చే ఆదాయం సాలకపోతే సైడ్ ఇన్కమ్ కూడా పనిచేస్తుంది. కానీ ఇదేంటి సబ్జెక్టు నేర్చుకోవాలి. మనకు ఉపయోగపడేది నేర్చుకోవాలి. మన జ్ఞానాన్ని పెంచేది నేర్చుకోవాలి. ప్రాక్టీస్ చేయాలి. కళ్ళ ముందు క్లియర్గా పనిచేస్తుంది కాబట్టి దాని మీద ప్రాక్టీస్ చేసి ఎర్న్ చేసుకోవడానికి, మీ భవిష్యత్తులో మార్చుకోవడానికి 100% ఇది ఉపయోగం. స్టాక్ మార్కెట్లో ఎవరెవరి దగ్గర చాలా సబ్జెక్టులు డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకొని చాలామంది లాస్ పోయి, ఎందుకంటే వాళ్ళు విన్న సబ్జెక్టులు, వాళ్ళు చూసిన సబ్జెక్టులు, వాళ్ళకి నేర్చుకున్న సబ్జెక్టులు అన్నీ రాంగ్ సైడ్. 100% మంది నష్టపోతున్నారంటే ఎందుకు నష్టపోతున్నారు? ఆలోచించే విధానం, అంటే మార్కెట్‌ని వాళ్ళు చూసే విధానం, వాళ్ళు ట్రేడింగ్ చేసే విధానం, వాళ్ళు ఎన్నుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తప్పు కాబట్టి నష్టపోతున్నారు. మనమైనా అంతే. మనం అప్పయిపోతున్నాం అంటే ఎందుకు అయిపోతున్నాం? అది తెలుసుకోవాలి కారణం. ముందు దాన్ని ఫిల్ చేసుకుంటే ముందు మనం బయటపడడానికి ఉంటుంది. మన బిజినెస్‌లో లాస్ వస్తుందంటే ఎందుకు వస్తుంది లాస్? ఆ మూలం కనుక్కొని దాన్ని సరి చేసుకోగలిగితే మనం వెళ్తాం. కానీ మన సంచికి సిల్లుంటే పైనుంచి పోతుంటే కింద నుండి పోతుంటాయి. ఓకేనండి. ఇది అంతే. సబ్జెక్ట్ కరెక్ట్ అయిన సబ్జెక్ట్ నేర్చుకోండి. ఆ 95 మంది ఎందుకు లాసిపోతున్నారు? ఆ సబ్జెక్ట్ తేడా. సబ్జెక్ట్ తేడా అన్నప్పుడు ఏం చేయాలి? కరెక్ట్ అయిన సబ్జెక్ట్ ఎంచుకోవాలి. మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది నిర్ణయాల మీద. ఓకేనండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పిందే మార్కెట్లో జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నా వీడియో పొద్దున్న చెప్పింది జరిగింది అనుకుంటే వీడియోలో కామెంట్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే కొంతమందికి నేర్పుదామని ఉద్దేశంతో వచ్చాను. నేర్పుదామని ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే, నేను చెప్పే విధానం మీకు నచ్చింది, నేను చెప్పే థియరీ మీకు జెన్యూన్ అనిపిస్తే, మీకు నమ్మకం కుదిరితేనే, ఎవరిని బలవంతం లేదండి. మీకు ముఖ్యంగా చెప్పాల్సింది, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఓకేనండి. ఇది నా కష్టం, నేను పడ్డ శ్రమ, నేను తిన్న దెబ్బల వల్లే నేనైతే ఏదైతే నాకు ట్రేడింగ్లో ఇలా ఈజీగా ఉండాలని నా మనసుకు అనిపించిందో 10 సంవత్సరాల నుంచి దాన్ని సరి చేసుకుంటూ వచ్చి తయారు చేసిందే ఈ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ కూడా నా మైండ్లో ఉంటే కాదు, నా కళ్ళ ముందు ఉండాలి అనుకుని డిజైన్ చేసిందే ఈ ఇండికేటర్. ఓకేనండి. మైండ్లో ఉంటే కూడా మనం ఆ టైంకి ఆలోచన తీసుకోగలం. కానీ కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి తీసుకోగలం. ఓకేనండి. మైండ్లో ఉంటుంది పలానా ప్రైస్ తగ్గితే బై చేద్దామని. కానీ మార్కెట్ లైవ్లోకి వచ్చేసరికి ఆ ప్రైస్ దగ్గర మనం ఏమో వెళ్దా అని ఒక ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ పోగొట్టడానికే ఈ బై అండ్ సెల్ సిగ్నల్స్, ఈ ట్రెండ్ లైన్స్. కానీ ఈ ప్రైజెస్ అనేవి మటుకి చాలా మెయిన్ అండి. ఈ ప్రైజెస్ని బేస్ చేసుకుని మార్కెట్ ఫుల్ బ్యాక్ చూడండి. మార్కెట్ పైకి వెళ్ళింది, ఈ ప్రైస్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది, ఇది బయింగ్ జోన్, ఎక్కడి నుంచి రిజెక్ట్ అయింది, ఎక్కడో ప్రైజు, ఎక్కడి నుంచి రిజెక్ట్ అయింది, ఎక్కడ ప్రైజు, ఇలా ప్రతి మూవ్ కూడా మనకి క్లియర్గా మీకు మన ప్రైస్ బేస్ చేసుకుని నడుస్తుంది. ఈ మార్కెట్ యొక్క బ్లూ ప్రింట్ నేనే కాదు, మీరే పొద్దున్న మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మన సిస్టమ్ చూస్తే తెలుసుకోగలరు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి వీడియో పొద్దున్న అనాలిసిస్ వీడియో కూడా ప్రతి వీడియో లాస్ట్ వరకు జాగ్రత్తగా వినండి. సాయంత్రం చెప్పిన వీడియో కూడా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నా దగ్గర ఇండికేటర్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇది నేను చెప్పే ఎంట్రీస్ ఇది ఎలా వచ్చినాయి ఏంటి అన్నది నేను చెప్పింది వాళ్ళు జరిగింది చూసుకుంటే వాళ్ళు ఓకే ఎలా జరిగింది, అందుకని ట్రేడ్ ఇక్కడ వచ్చిందని వాళ్ళకు అవగాహన వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది. ఎవరైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి, తెలుసుకోండి. మీ వివరాలు, మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ఏంటని వివరంగా చెప్పి ఓపిక్గా నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చి చెప్తే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నేను మీకు కంటెంట్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.